నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ ఈరోజు కూడా ఏంటంటే, మనం మన మ్యారేజ్ డేట్ ఎలా ఉంది? ఏంటనేది ఒక మ్యారేజ్ డేట్ గురించి మనం తెలుసుకుందాం. 1 మ్యారేజ్ డేట్ గురించి. ఈరోజు 2 మ్యారేజ్ డేట్ గురించి, 2 యొక్క పేరులో 2 యొక్క నంబర్ అంటే మనకు మ్యారేజ్ డేట్‌లో 2 గాని, 11 గాని ఈ బెస్ట్ మ్యారేజేనా? కాదా? అనేది ఇది ఖచ్చితంగా బెస్ట్ మ్యారేజ్ అయితే కాదు. 2 అనేది. అసలేముంటుంది ఈ 2 అనేది? ఎక్కువ శాతము 2, 11, 20, 29 ఉంటాయి. ఈ మ్యారేజ్ డేటు ఎలా ఉంటుంది? దీని సమస్యలేంటనేది క్లియర్‌గా మనం తెలుసుకుందాం. అట్లాగే ఎలాంటి మ్యారేజ్ డేట్స్ మనకు మొత్తంగా ఉంటాయనేది చూసుకొని తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మనకు న్యూమరాలజీ పరంగా ఎలా ఉండాలి? మనకు ఎలా నంబర్ ఎలా ఉండాలి? నేమ్ ఎలా ఉండాలి? ఏంటన్నది ఒకసారి మళ్ళీ క్లియర్‌గా తెలుసుకుందాం. మన లైఫ్‌లో ఒక మంచి మొబైల్ నంబర్ ఉండాలి. ఆ మంచి మొబైల్ నంబరు 14569 ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్‌లో ఉండాలి. తర్వాత 13569 10 ప్లేసెస్‌లో మీ ప్రొఫెషన్‌కి తగ్గట్టు ఉండాలి. ఇది ఎట్లా ఏంటన్నది క్లియర్‌గా కొన్ని వీడియోలు చేశాను. వెళ్ళి చూసుకోండి. తర్వాత మంచి నేము. ఇది కూడా ఒక మంచి వీడియోలు చేశాను నేను. రాజకీయ నాయకులు కావచ్చు, ఒక సినీ ఇండస్ట్రీ కావచ్చు, కొన్ని డిపార్ట్‌మెంట్‌లలో పేర్లతో పలికే పేర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి, అలాగే మన పిల్లలకు కూడా ఎక్కువ శాతం పేరు పెట్టి పిలుస్తుంటాం. ఆ పేరుతో వాళ్ళకు సక్సెసు, అన్‌సక్సెస్ ఉంటుంది. అలాగే కొన్ని నెగెటివ్ పవర్స్ ఉంటాయి. ఈ నెగెటివ్ పవర్సు ఎలా ఉంటాయన్నది కూడా మన పేరులో తెలుస్తుంది. చూసుకోండి. తర్వాత బిజినెస్ నేమ్. ఈ బిజినెస్ నేము ఎలా ఉంటుంది? బిజినెస్ నేము ఏ డేట్‌తో స్టార్ట్ చేశారు? ఏ డేట్‌తో మనము మొదలుపెట్టినప్పటి నుంచి కూడా సక్సెస్ ఎలా ఉంది? అనేది క్లియర్‌గా తెలుసుకోవాలి. అందుకనే ఈ డేటు కూడా మనము బిజినెస్ నేమ్ రీ ఓపెన్ అని మనం పెట్టుకోవచ్చు. చూసుకోండి. అలాగే బిజినెస్ నేమ్‌లు డి గాని, ఎం గాని, ఎల్ గాని, ఎస్ గాని ఇట్లా కొన్ని బిజినెస్‌లు అప్ అండ్ డౌన్ సిట్యుయేషన్‌లో ఉంటాయి. ఈ పేర్లతో ఉన్నటివి స్టార్టింగ్ చాలా బావుంటాయి. తర్వాత డౌన్‌ఫాల్ అవుతుంది. ఎందుకు డౌన్‌ఫాల్ అవుతుందో అది మీకు తెలీదు. ఎవరికీ తెలియదు కాబట్టి చూసుకోండి ఒకసారి. నెక్స్టు మ్యారేజ్ డేట్ పవరు ఇప్పుడు ఎట్లా తెలుసుకుంటున్నాం. అలాగే బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా చాలా అవసరం. వెహికల్ నంబర్ కూడా చాలా అవసరము. ఇది చూసుకొని ముందుకెళ్ళండి. నెక్స్ట్ మన లైఫ్‌లో ఒక మంచి మ్యారేజ్ డేటు ఎలా ఉండాలి? అసలు మన మ్యారేజ్ డేట్ కరెక్టేనా? ఈ మ్యారేజ్ డేట్‌ని మనం మార్చుకోవాలంటే 1, 9 మనకు 1, 9, 2025 రోజున రీమ్యారేజ్ చేస్తున్నాము. ఆ మ్యారేజ్‌లో పాల్గొని ఈ యొక్క మ్యారేజ్ డేట్ నెగెటివ్‌ని పోగొట్టుకోవచ్చు. ఈ మ్యారేజ్ డేట్ పవర్ గురించి చెప్తాను. మీ మ్యారేజ్ డేట్ పవర్ గురించి మీరు తెలుసుకోండి. ఈ మ్యారేజ్ డేటు ఎలాంటి నెగెటివ్ ఇస్తుందని తెలుసుకోండి. ఇక్కడ జనరల్‌గా మనకు 1, 10, 19, 28 ఉంటాయి. నెక్స్టు 3, 12, 21, 30 ఉంటాయి. అలాగే 4, 13, 22, 31 ఉంటాయి. నెక్స్ట్ మనకు 5, 14, 23 ఇలా గూడా ఉంటాయి. ఆ తర్వాత 6, 15, 24 ఉంటాయి. 7, 16, 25 ఉంటాయి. 8, 17, 26 ఉంటుంది. 9, 18, 27 ఈ మ్యారేజ్ డేట్‌లన్నీ గూడా మనందరికీ ఎవరికొకరికి ఖచ్చితంగా ఉంటాయి. ఈ మ్యారేజ్ డేట్ పవర్స్ ఎలా ఉన్నాయి? ఏంటనేది తెలుసుకుందాం. దీనిలో భాగంగా ఈరోజు మనము 1 గురించి తెలుసుకున్నాం. తర్వాత ఈరోజు 2 నంబర్ గురించి తెలుసుకుందాం. 2ల మ్యారేజ్ అయితే మీకెలాంటి సమస్యలొస్తాయి? ఏంటన్నది మనం తెలుసుకుందాం. ఇక్కడ మంచి మ్యారేజ్ డేట్ అనేది ఇప్పుడు నేను రాసింది టోటల్ చేస్తే 1, 9, 2025 అంటే మీరు చూసుకోండి. 1 + 9 మళ్ళీ 10 అవుతుంది. మళ్ళీ 1 అవుతుంది ఇక్కడ. తర్వాత 2 + 2 + 2 అంటే 9 అవుతుంది. ఇక్కడ 1 + 9 కూడితే 1 వస్తుంది. ఈ 1 డేట్ 1
ఈ డేట్ తీసుకుంటే 1/1 కోడ్ అని మనం అంటాం. ఈ 1/1 కోడ్ మనల్ని చేసే పనిలో మన వృత్తి ఏది చేస్తున్నా మనం అగ్రికల్చర్ కావచ్చు, ఏదైనా సరే అగ్రికల్చర్ అంటే తక్కువ తీసుకోకండి. అగ్రికల్చర్ అయినా సరే, ఏదైనా సరే మన సక్సెస్‌ఫుల్‌గా మన మ్యారేజ్ డేట్ అనేది మనకు ఒక ఫ్యామిలీ బర్త్‌డే. ఈ ఫ్యామిలీ బర్త్‌డే ఎలాంటి సమస్యలను సృష్టిస్తుంది, ఈ ఫ్యామిలీ బర్త్‌డే ఎలాంటి సక్సెస్‌ని ఇస్తుందనేది చాలా అవసరం. ఇక్కడ ఈ ఫ్యామిలీ బర్త్‌డే బావుందా? ఇది చూసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంత సక్సెస్‌ని ఇస్తుంది? మనం పుట్టినప్పటి నుంచి మన డేట్ ఆఫ్ బర్త్‌లు మనకి ఎలా ఉన్నాయి? సక్సెస్‌ని ఇస్తుంది. మన డేట్ ఆఫ్ బర్త్ గురించి నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు చూడండి ఒకసారి. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఉదాహరణకి నా గురించి తెలియజేస్తాను నేను. ఎందుకంటే నాది 2కు సంబంధించిన మ్యారేజ్ డేటు 11 అయింది. నాకు చూడండి నా డేట్ ఆఫ్ బర్త్ 28 అండి. 28 నవంబర్. మా వైఫ్‌ది 19 అక్టోబర్. మా ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్‌లు కూడా చాలా పర్ఫెక్ట్‌గా, సూపర్‌గా ఉన్నాయి. మ్యారేజ్ కాకముందుకంతా కూడా నేను పర్ఫెక్ట్‌గా ఉన్నాను. మా వైఫ్ పర్ఫెక్ట్‌గా ఉంది. అక్కడ ఆమె పుట్టిన తర్వాత వాళ్ళ ఫాదర్‌కి గవర్నమెంట్ జాబ్ రావడము, ఇవన్నీ కూడా మంచి సక్సెస్ ఆస్తులు గాని ఇవన్నీ. తర్వాత నేను పుట్టిన తర్వాత కూడా మా ఇంట్లో అగ్రికల్చర్‌గా డెవలప్ అవ్వడము, మంచి ఆస్తులు సంపాదించుకోవడం, మా ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో మా తాతగారికి గాని మంచి కలిసొచ్చింది. చాలా బావుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్‌లు పక్కన పెడితే ఇది సక్సెస్. ఇక్కడ చూడండి. నా మ్యారేజ్ డేట్ ఎప్పుడైంది? 11/5/2005. పాత వీడియోలో ఒకసారి మీకు జస్ట్ తెలియజేశాను. ఈ మ్యారేజ్ డేట్ ఏం జరిగింది? ఇక్కడ 2 ఉంది. టోటల్‌గా చేస్తే 5 వస్తుంది. 2 + 5 7, 7. చూడండి. 2/5 కోడ్ వచ్చింది. ఈ 2/5 కోడు నాకెలాంటి సమస్యలనిచ్చింది? ఒకటి కంపెనీలు పెట్టాను. బిజినెస్ స్టార్ట్ చేశాను. ఒకటి నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎన్నో చేశాను, ఎంతో కష్టపడ్డాను. కానీ ఎటువంటి రిజల్ట్ లేదు. ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే కానిస్టేబుల్స్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ వచ్చింది. నేను ఆ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కి నేను వెళ్ళాను. అసలప్పుడు రిటన్ టెస్ట్ కూడా లేదు. ఆ రిటన్ టెస్ట్ లేని దాన్ని కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాకచక్యంగా ఆ జాబు ఏపీఎస్‌పీ జాబులు అప్పుడు రిటన్ టెస్ట్ లేవు. వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యారు. పోయింది. తర్వాత ఎస్ఐకి స్టార్ట్ చేశాను. అది పోయింది. అంటే ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో నా లైఫ్‌లో సక్సెస్ అనేది డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిపోయింది. సక్సెస్ లేదు. సక్సెస్ ఉండదు. ఏదైనా సరే మనీ లాసెసు మొత్తం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇది ఒకటి. రైట్. నెక్స్ట్ 5 ఏం చేస్తుందంటే మనకు సంతానం కావచ్చు, ఏదైనా సరే గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా వరకు ప్రాబ్లమ్స్ దాదాపు ముగ్గురు పిల్లల్ని ఇప్పుడు ముగ్గురున్నారు. ముగ్గురు పిల్లల్ని ఒక్కొక్క ఎప్పుడైతే పెద్దమ్మాయి తర్వాత ఇట్లా గ్యాప్‌తో ప్రాబ్లమ్ జరిగిపోయింది. ఇది చాలా డేంజర్ చేస్తుంది. అలాగే సిజేరియన్స్ కూడా అవుతాయి. ఒకవేళ మళ్ళా తర్వాత కూడా మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ చూసుకొని చేసుకోండి. ఈ 2 మంచిది కాదు, 11 మంచిది కాదు, 20 మంచిది కాదు, 29 కూడా మంచిది కాదు. ఇక్కడ ఇంకొకటేందంటే పక్క వాళ్ళ కోసం మనము ఎక్కువ ప్రాకులాడతాం. డబ్బుని పోగొట్టుకుంటాం. పక్క వాళ్ళు అయ్యో! పాపం, పాపం, పాపం అని చెప్పేసి వాళ్ళ కోసం మన డబ్బును నాశనం చేసుకొని మనం ప్రాబ్లమ్‌లో పడిపోతాము. ఇది మంచిది కాదు. వారంటీలు, గ్యారంటీలు, షూరిటీలు ఇవన్నీ కూడా ఇయ్యడం జరుగుతది. చూసుకొని ముందుకెళ్ళండి. ఒకవేళ వద్దు సార్ ఇలా ఉంది నా మ్యారేజ్ డేట్ అంటే సెప్టెంబర్ 1 తారీఖు ఉంది. ఆ మ్యారేజ్ చేసుకోండి. మా మ్యారేజ్ డేటు 1/2/2023. దాదాపు 18 ఏళ్ల తర్వాత అయింది. ఇక్కడ చూడండి. ఇక్కడ 2005 అయినా 7 ఇక్కడ ఇలా జరిగిపోయింది. ఇది 3 1/1 కోడ్‌లో జరిగింది. అప్పటి నుంచి కూడా
చాలా బాగుంది. మనీ పరంగా సెట్ అయ్యాము. ఆస్తుల పరంగా పోయినట్టు కూడా దాదాపు కొన్ని తెచ్చుకోగలిగాను. ఇవన్నీ కూడా సక్సెస్‌లనేటివి ముందుకొచ్చాయి. ఈ మ్యారేజ్ డేట్‌లో ఏందంటే, నేను దాదాపు ఒక 5 ఎకరాల పొలంని గూడా నేను అమ్ముకోవాల్సొచ్చింది. దాదాపు 18 ఇయర్స్ వరకు ఈ మ్యారేజ్ డేట్‌తో నేను ఇబ్బంది పడ్డాను. బిజినెస్ లాస్ జరిగినాయి. పేరు పోయింది. అన్నీ పోయినాయి. ఇక్కడ ఈ మ్యారేజ్ డేట్ వలన కొన్ని ఇంకా మ్యారేజ్ డేట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ 2/1 కోడ్ ఉంటుంది. 2/2 ఉంటుంది. 2/3 ఉంటుంది. 2/4 ఉంటుంది. 2/5 ఉంటుంది. 2/6 ఉంటుంది. 2/7 ఉంటుంది. 2/8 ఉంటుంది. 2/9 ఉంటుంది. ఇట్లా ఇలా మ్యారేజ్ డేట్స్ కోడ్స్ ఉంటాయి. మీ డోట్‌ని కూడితే ఇప్పుడు నాదేమో 2/5 వచ్చింది. ఇలా మీ మ్యారేజ్ డేట్‌ని కూడితే గనక సమస్య అనేది ఇది 2తో అయితే ఖచ్చితంగా షూరిటీలు, గ్యారంటీలు, వారంటీలు ఇస్తా ఉంటారు. అమ్మ మీరు చూసుకోండి. మీ హస్బెండ్ ఒకవేళ మీ మ్యారేజ్ డేట్ ఇదైతే చాలా జాగ్రత్త పరుచుకోండి. ఒకవేళ మీ వైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఐటీ గానీ ఏదైనా ఉంటే ఎవరైనా మెస్మరైజింగ్ చేసి ఇట్లాంటి షూరిటీస్, గ్యారంటీస్ పెట్టించుకొని మంచితనం నటించి చేస్తారు. చూసుకోండి. ఈ మంచితనం ఎప్పుడైతే నటిస్తారో వారంటీలు, షూరిటీలని మా వైఫ్ కూడా చాలా మందికి షూరిటీలని నమ్మి డబ్బులిచ్చి కూడా చాలా వరకు వాళ్ళిప్పుడు వాళ్ళని నమ్మి డబ్బిస్తే కేసులు మా మీదకి వేశారది. అదంతా కూడా చూసుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు ఈ 2లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఎవరంటే వాళ్ళ ఫ్రెండ్స్ మోసం చేస్తారు, వాళ్ళ చుట్టాలు మోసం చేస్తారు, అంతా దగ్గర వాళ్ళే మోసం చేస్తారు వీళ్ళని. జాగ్రత్తగా ఉండండి. వైఫ్ అయినా, హస్బెండ్ అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదంతా ఎందుకు సార్ అంటే రీమ్యారేజ్ చేసుకోండి సక్సెస్ అవుతుంది. చూసుకోండి ఇక్కడ 2/1 అనేది ఇక్కడ నేను చెప్పింది వారంటీలు, షూరిటీలు, గ్యారంటీలు కామన్ ఖచ్చితంగా. ఇక్కడ మంచి పొజిషన్ ఉంచుతుంది. 2/2 మరీ ఘోరం. 2/3 డబ్బు నాశనం చేస్తుంది. ఇక్కడ గొడవలు వచ్చేలా చేస్తుంది. ఇక్కడ గైనిక్ ప్రాబ్లమ్స్ ఇదంతా చెప్పాను కదా ఇట్లా ఉంటుంది. 2/6 ఎఫైర్స్ మనకు ఏదైతే వ్యసనాలు కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అలాగే ఇక్కడ సేమ్ షూరిటీలు, గ్యారంటీలు కామను. ఖచ్చితంగా 7 వలన విడిపోయే ఛాన్స్ ఉంటుంది. దూరంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. చూసుకోండి. 2/8 కూడా కష్టాలు కూడా ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చేలా చేస్తుంది. ఇది కూడా చాలా కామను. డబ్బు వస్తుంది కానీ బాగా అహంభావాన్ని బాగా ఇబ్బందులు చేస్తుంది. అందుకనే ఈ కోడ్స్ అన్నీ కూడా మీ లైఫ్‌లో ఒకవేళ 2కి సంబంధించే గనక జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత ఏజ్‌లో ఉన్నా సరే, కొన ఊపిరితో ఉన్నా సరే, కొన్ని రోజులకి మనం ఇదైతాము. దాదాపు 65, 70 సంవత్సరాల వాళ్ళు కూడా రీమ్యారేజ్ చేసుకున్న వాళ్ళున్నారు. వాళ్ళ మ్యారేజ్ డేట్ బాలేకుండా ఉంటే. ఈ 4 బ్యాచెస్ నేను చేశాను. ఎప్పుడెప్పుడంటే నవంబర్ 1, 2023, 1/11/2023, ఆ తర్వాత 19/1/2024, అలాగే 10/10/2024, 19/10/2024 ఇవి 4 బ్యాచెస్‌కు రీమ్యారేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 1/9/2025 ఫిఫ్త్ బ్యాచ్ ఇది. ఈ ఫిఫ్త్ బ్యాచ్‌లో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. మీ మ్యారేజ్ డేట్ సక్సెస్ చేసుకొని ముందుకెళ్ళి హ్యాపీగా మీ లైఫ్‌ని సక్సెస్ చేసుకొని ముందుకెళ్ళండి. థాంక్ యూ మీ అందరికి.